ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. ఈ 4 నెలలుగా ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉపాధి లేదు. ఏదైనా చిన్న చిన్న ఇళ్లు రిపేర్లు చేసుకుందామన్నా, ఇళ్లు కట్టుకుందామన్నా, లేకపోతే ఏదైనా వేరే సిమెంట్ పని చేసుకోవాలన్నా సామాన్యులకి ఇసుక అందుబాటులో లేక అన్నిటిని కూడా ఆపుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కొత్త విధానం ప్రకటించిన తర్వాత వారానికి ఒక్కరోజు అది అర్ధరాత్రి పూట లైన్లో వదులుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టరు దాని బేస్ లెవెల్కి తీసుకుపోవటానికే 7,500 రూపాయలు తీసుకుంటున్నారు. గతంలో ఇది 4,500 ఉన్నది. అంటే ఉచిత ఇసుక పోయింది. అంతకుముందు కన్నా కూడా రేటు పెరిగింది. అది కూడా దొరకటం లేదు. ఇంతకన్నా అన్యాయం అనేటువంటి విషయం కోటి లేదు. అందుకని తక్షణం ఈ ఉచిత ఇసుక హామీని అమలు జరిపేదానికి చర్యలు తీసుకోవాలి. వచ్చే 2 వారాల లోపల పూర్తిగా అందరికీ ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకురావడానికి ఒక సమగ్రమైనటువంటి చర్యలు తీసుకునే పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహం కూడా చేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేక కారణాలతో పాటు ఇసుక అందుబాటులో లేక రేట్లు పెంచబట్టి భవన నిర్మాణ కార్మికులే కాదు ప్రజల ఆగ్రహంతో ప్రభుత్వాన్ని దించారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, ఇసుకని ఉచితంగా అందరికీ అందిస్తాం, అందుబాటులో ఉంచుతాం అనే మాట చెప్పారు కూటమి. మరి ఆ మాటని నమ్మి జనం ఓట్లేశారు. 110 రోజులు గడిచింది. ఆ హామీ, ఉచిత ఇసుక హామీ ఏమైందని అడుగుతా ఉన్నారు జనం. ఇవాళ ట్రాక్టర్ ఇసుక 7,000. ఇదే ఒక 6 ఏళ్ల క్రితం 2,000 రూపాయలు అమ్మారు. ఆ రోజు తెలుగుదేశం హయాంలో. మధ్యలో వైసీపీ హయాంలో పెంచేశారు. దాన్ని మించి వాళ్ళ తెలుగుదేశం హయాంలో పెరిగిపోయింది. లారీ ఇసుక రావాలంటే 25,000 రూపాయలు, తక్కువ లేదు. ఆఖరికి చెప్పాలంటే బస్తా ఇసుక ఇవాళ 150 నుంచి 200 రూపాయలు. సిమెంట్ కంటే ఇసుక రేట్ ఎక్కువైపోయింది. కేజీ 4 రూపాయలు పడుతుంది ఇసుక. ఎక్కడుంది ఇవాళ భవన నిర్మాణ రంగం? రాష్ట్రంలో మేము అభివృద్ధిలో నడిపిస్తాం, ఉపాధి చూపిస్తాం అన్నారు, కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు. కొత్త ఉద్యోగాలు సరే, ఉన్న భవన నిర్మాణ రంగంలో పనులే లేవు. ఇల్లు కట్టుకునే వాడికి విపరీతమైనటువంటి ఖర్చు పెరిగిపోతా ఉంది. ఏమవుతున్నాయి ఈ డబ్బులందరూ? అందుకే ఇసుకలో అవినీతి, ఆ రోజు వైసీపీ అవినీతి, ఇవాళ తెలుగుదేశం అవినీతి అని జనం ప్రశ్నిస్తున్నారు. రెండోది ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ అర్ధరాత్రి 2ంటికి ప్రారంభం అవుతుందా? వారంలో 1 రోజు ఇస్తారా? ఆన్లైన్ లో రోజు ఎంతమందికి అందుబాటులో ఉందో ముఖ్యమంత్రి గారికి తెలీదా? అందుకే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పారు. మంచి ప్రభుత్వం అంటే ఇసుక రేటు పెంచి మంచి ప్రభుత్వం అనుకోరు జనం. ఉచిత ఇసుక ఇస్తే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు. అందుకే ఇప్పటికి 1 నెల ఆగారు, 2 నెలలు ఆగారు, 3 నెలలు, 100 రోజులు దాటిపోయింది. ఇక సమయం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష జోక్యం చేసుకుని అన్ని క్వారీలు తెరిపించి ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని, కార్మికుల్ని ఆదుకోవాలని. ఇది అందరి సమస్య, కార్మికుల సమస్యే కాదు. అందుకే ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా ఇప్పటికైనా స్పందించాలి, లేకపోతే రాబోయే కాలంలో ఉద్యమం ఉధృతమవుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.